పడ్డటువంటి రాష్ట్రం బీహార్. మన పాత సినిమాల్లో చూస్తే విక్రమార్కుడి దగ్గర నుంచి అనేక సినిమాల్లో చూస్తే దాన్ని బీహార్ని ఒక రౌడీ రాజ్యంగా తుపాకులు పట్టుకుని గాల్లో కాల్పులు అట్లాంటివి కూడా అప్పుడు కనబడతా ఉండేటటువంటి పేపర్లు రాయడం అనేది. ఓ రకంగా అక్కడ నీతి నియమము లాంటిది ఏమీ ఉండదు. ఎవడి చేతిలో తుపాకులు ఉంటే, ఎవడి చేతిలో సంపద ఉంటే వాడి ఇష్టారాజ్యంగా నడిచినటువంటి చూసాం. అలాంటి స్టేజ్ నుంచి నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ని పక్కన పెట్టి నితీష్ కుమార్ అధికారంలోకి వచ్చాక అటు జంప్ చేశాడు, ఇటు జంప్ చేశాడు పక్కన పెడితే తన వంతు ప్రయత్నం తను చేస్తూ ఇప్పటికీ మనకి బీహార్ వాళ్ళు వచ్చి పనిచేసి పెడుతుంటారు. అది అట్లాగే ఉన్నా అది ఆదాయమే. ఒక రకంగా ఇక్కడ సంపాదించుకుని అక్కడ వాళ్ళకి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకి ₹4 చేసి పెడుతున్నారు, ఎవడి మీదనో వెళ్ళి ఏ ఏదో పనిలో చేయకుండా. ఓవరాల్గా ఇప్పుడు బీహార్కి సంబంధించి కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. సెకండ్ హయ్యెస్ట్ గ్రోత్ రేట్, భారతదేశంలోనే సెకండ్ హయ్యెస్ట్ గ్రోత్ రేట్ నమోదు చేసుకుంది. ఇక్కడ విచిత్రం తెలుసా, హయ్యెస్ట్ గ్రోత్ రేట్ ఏది ఉందో తెలుసా? తెలంగాణ. భారతదేశంలోనే అత్యధిక అభివృద్ధి రేటు 14.5%తో తెలంగాణ ఉంటే, రెండవ అతిపెద్ద గ్రోత్ రేటు బీహార్ ఉంది. తద్వారా బీహార్ సక్సెస్ ఉంది. అట్ ద సేమ్ టైం INDA వేస్ట్ అని చెప్పడానికి లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం 14.5%తో అక్కడ నెంబర్ 1గా ఉంది. NDAకి కాదనడానికి లేదు, బీహార్ అక్కడ ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే బీహార్ మంచి స్థాయికి వెళ్ళిందనడానికి సజీవ సాక్ష్యం అవుతుంది ఇది.